బ్రేకింగ్ న్యూస్ ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 6వ తేదీన ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ముగ్గురిని ఒకే రోజు ఏసీబీ విచారించనుంది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసుకు సంబంధించి ఏసీబీ దూకుడు పెంచింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఏసీబీ ఈ ఫార్ములాకు సంబంధించిన కార్ రేస్ కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అదేవిధంగా మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నెల 6వ తేదీన ముగ్గురు ఉదయం 10 గంటలకి ఏసీబీ ఆఫీస్ బంజారాహిల్స్ ప్రధాన కార్యాలయానికి రావాలని చెప్పేసి కూడా నోటీసులో పేర్కొనడం జరిగింది. ఇప్పటికే ఏసీబీ కేసులో అనేక ఆధారాలు సేకరించడం జరిగింది. ఆధారాలు అదేవిధంగా దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ముగ్గురిని కూడా విచారించనున్నారు. ఒకే రోజు ముగ్గురిని కూడా విచారించబోతున్నారు ఏసీబీ. ఇప్పటికే హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన కేటీఆర్ దీనికి సంబంధించి ఆ వాదనలు పూర్తయ్యాయి. ఏదైతే తీర్పు రిజర్వ్ చేసింది కాబట్టి విచారణకు సహకరించాల్సిందే అని చెప్పేసి గతంలోనే హైకోర్టు చెప్పింది. కాబట్టి ఏసీబీ అధికారులు ఈ కేసుకు సంబంధించి విచారణ జరపబోతున్నారు. కేటీఆర్ స్టేట్మెంట్ తో పాటు ఇటు అరవింద్ కుమార్, అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డి వీరు ముగ్గురు కూడా ఏసీబీ ఎదుట హాజరయ్యి ఎలాంటి సమాధానాలు చెప్తారు, అసలు నిధుల గోల్మాల్ హెచ్ఎండిఏకి సంబంధించి నిధులన్నీ కూడా ప్రభుత్వ అనుమతి లేకుండా 55 కోట్లు విదేశీ కంపెనీకి బదలాయించడంతో హెచ్ఎండిఏ ఖజానాకు నష్టం జరిగిందని చెప్పేసి కూడా ప్రభుత్వం గుర్తించి కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి సోమవారం 6వ తేదీన విచారణకు రావాలని చెప్పేసి కూడా ఏసీబీ నోటీసులు జారీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సురేష్.